ఒక సాధకులు మనకి కామెంట్ పెట్టారండి. ఏంటంటే, మాయ గురించి తెలియజేయండి. మాయ గురించి తెలవకుండా మాయ నుంచి బయటపడేటువంటి అవకాశం ఉన్నది కదా అని. అయితే ముఖ్యంగా దీని గురించి మాట్లాడుకోవాలంటే చాలా చాలా పెద్ద వీడియో అవుతుంది. మాయ అనేదే ఉన్నది. ఏదైతే ఎగ్జిస్ట్ అయ్యింది అంటే అది మాయే. ఎందుకంటే మనస్సు అనేది కల్పన ద్వారా ఏర్పడింది. కల్పన అంటే కల్పించుకోవటం ద్వారా ఏర్పడింది. కల్పన అంటే భ్రమ. ఈ భ్రమ ద్వారా ఏర్పడేటువంటి ఎగ్జిస్టెన్సే మనకు కనిపించేటువంటి వస్తు విషయ ప్రపంచం అంతా. ముఖ్యంగా సత్యాన్ని గురించే మాట్లాడదాం, సత్యం గురించే తెలుసుకుందాం అంటే మనం చూసేటువంటి వస్తువుల్లో మనం ఎంతవరకు సత్యాన్ని చూస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనించాలి. గమనిస్తే సత్యం ఏంటి అనేది బోధపడుతుంది. నిజానికి మీకు ఒక ఇష్టమైనటువంటి ఒక హీరోయిన్ని కానీ లేకపోతే ఒక హీరోని కానీ ఎవరినైనా కానీ ఎవరి మీద అయితే విపరీతమైనటువంటి క్రేజ్, విపరీతమైనటువంటి మోహాన్ని కలిగి ఉన్నారో వాళ్ళను గుర్తు తెచ్చుకోండి. గుర్తు తెచ్చుకున్న తర్వాత మీ ముందర వాళ్ళని నిల్చోబెట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి చర్మాన్ని మొత్తాన్ని కూడా డైసెక్ట్ చేయండి. ఒక్కసారి మీ ఊహ ద్వారా నిలువుగా కోసి చర్మాన్ని మొత్తం తీసేసి ఒక పక్కన పెట్టండి. పెట్టి వాళ్ళలో ఏముంది, తర్వాత ఈ రక్తం కారుతుంది కదా, ఈ రక్తం మొత్తాన్ని ఒక బకెట్లో పోయండి. తర్వాత ఆ ఉన్నటువంటి ఎముకలన్నింటినీ కూడా ఒక పోగు పెట్టండి. ఉన్నటువంటి మాంసాన్ని అంతా కూడా ఒక పోగు పెట్టండి. లోపల పేగులు, లివరు, లేకపోతే హార్ట్, లంగ్స్ వీటన్నింటినీ కూడా ఒక పక్కన పెట్టండి. లోపల మలమూత్రాలను కూడా ఒక పక్కన పెట్టండి. కళ్ళని, వీటన్నింటిని ఏ పార్ట్స్ అయితే వచ్చాయో అన్నీ కూడా సపరేట్ చేసి పెట్టండి. ఇప్పుడు మీరు అది మీరే చేశారు కదా ఇదంతా. ఇప్పుడు మీకు దాని మీద దేని మీద వ్యామోహం ఉందో చెప్పండి. అక్కడ ఉన్నటువంటి మలమూత్రాల మీద, లేకపోతే మాంసం మీద, తొలగించేసిన చర్మం మీద, ఎముకల మీద, దేని మీద మీ వ్యామోహం? అంటే నిజానికి ఈ చేసేటువంటి ప్రక్రియలో అందరూ అసహ్యం మొదలవుతుంది, భయం మొదలవుతుంది, వామిటింగ్స్ చేసుకుంటారు, దాన్ని చూడలేరు. ఎందుకంటే చాలామంది మనకి ఈ చనిపోయినటువంటి శవాలను కట్ చేస్తారు కదా, చేసేటప్పుడు అక్కడ ఉండటానికి సొంత వాళ్ళు కూడా ఉండలేరు. అది పరిస్థితి. అంటే పోనీ దీన్ని ప్రేమించలేదు, ఈ శరీరాన్ని మీరు ప్రేమించలేదు, ఈ రక్తం, మాంసం, ఎముకలు, మజ్జ వీటిని కాదు మీరు ప్రేమించింది. మరి దేన్ని ప్రేమించారు? అది కాకుండా వాళ్ళని అస్తిత్వాన్ని ఎలా చూపిస్తారు? అంటే ముమ్మాటుగా ప్రేమించింది ఆ శరీరాన్నే. కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి నిజమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇంత చేదుగా ఉంటుంది. దీంట్లో ఏది కూడా శరీరంలోంచి ఒక భాగం బయటికి వచ్చి బయటపడ్డది అంటే దానికంటూ ఎటువంటి అస్తిత్వం లేదు. ఈ శరీరం, ఈ చెయ్యి అనేది ఈ శరీరానికి ఉన్నంత వరకు, దీనిలో జీవం అనేది ఉన్నంత వరకు ఇది అందంగా కనపడుతుంది. ఇది ఒక్కసారి కట్ చేసి పక్కన పడేస్తే ఒక 2 రోజుల తర్వాత కుళ్ళిపోతుంది, స్మెల్ వస్తుంది, దుర్వాసన వస్తుంది. దీనికి జీవం ఉన్నంత వరకే దీని అందం కానీ, దీనికి ఉన్నటువంటి శక్తి కానీ, దీనికి జీవం ఉన్నంత వరకే. మనం భ్రమ ఏంటి అంటే దీనిని ప్రేమించటం అనేటువంటి విషయం ఏదైతే ఉందో ఇది మోహంతో కూడి ఉండొచ్చు, లేకపోతే రాగంతో కూడి ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద ద్వేషం కూడా ఉండొచ్చు. ఇవన్నీ బంధాలే. మనకు కనిపించేటువంటి వస్తు విషయాల మీద నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఇప్పుడు ఆడవాళ్ళు వెళ్తారు అంటే వాళ్ళకి బంగారం అంటే బాగా ఇష్టం. వెళ్తే ఒక జ్యువెలరీ షాప్కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి వాటిల్లో అన్ని బంగారు వస్తువుల్లో ఆ డైమండ్ హారం బాగుంది, బంగారం ఉంది, ఓకే బాగుంది. తర్వాత గాజులు బాగున్నాయి. తర్వాత ఇది బాగలేదు, ఇంకొకటి బాగుంది, అది కూడా బాగలేదు, ఇంకొకటి బాగుంది. అబ్బా ఇది అద్భుతంగా ఉంది. ఒక విషయం, ఒక జ్ఞాని చూసేటువంటి దృష్టి ఏంటి అంటే ఉన్నది ఒకటే బంగారం అనేది ఆ ఆభరణానికి అస్తిత్వం మూలం బంగారం.
ఆ బంగారాన్ని మాత్రమే చూసేటువంటి వాడు జ్ఞాని. దాంట్లో ఎటువంటి మోహం లేదు. ఒకటే ఉంది, వస్తువు ఒకటే, ఉన్నది ఆత్మ ఒకటే. ఆ ఒక్కదాన్ని మర్చిపోయి రకరకాలైనటువంటి మోహాల్లో పట్టమే మాయ, అదే భ్రమ. శరీరానికంటూ అస్తిత్వం జీవం ఉన్నంత వరకు అంతవరకే. ఆ అస్తిత్వానికి మూలమైంది ఆత్మ, కాన్షియస్నెస్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో ఉంచుకోవటం. ఇప్పుడు ఆ బంగారు ఆభరణాలన్నీ కూడా వ్యామోహం. కేవలం బంగారం అనే దాంట్లో మోహం. ఈ దాంట్లో మీకు ఒక ఆభరణాన్ని ఒక రూపం, ఈ శరీరానికి ఈ రూపం ఇస్తే మోహం అయి ఉండొచ్చు. ఇది లేకపోయినా కానీ అస్తిత్వం ఉంది కదా, అది గుర్తించట్లేదు. అది గుర్తించేటువంటి స్థితి ఏదైతే ఉందో అదే సత్యాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ప్రతి వాళ్ళది. సాధకులు ప్రతి వాళ్ళు కూడా సత్యం కోసం అన్వేషించేటువంటి సత్యాన్వేషకుల అందరి యొక్క లక్ష్యం ఆ స్థితిని పొందటం, ఆ స్థితిలో స్థిరపడటమే. అలాగే మనకు కనిపించేటువంటి వస్తు విషయాల్లో మూలమైనటువంటి విషయాలను చూడటమే అసలైనటువంటి సత్యం. మిగతాదంతా కూడా మాయే. తాజ్మహల్ అనేది గొప్ప కట్టడం, కానీ దాంట్లో ఉంది పాలరాయే, రాళ్లే. చార్మినార్ అనేది ఒక చారిత్రాత్మక కట్టడం, కానీ దాంట్లో ఉంది రాళ్ళు, సిమెంటు, ఇసుకే. ఇది సత్యం. ఇక్కడ మాట్లాడేటువంటి ఒక విషయం ఏదైతే ఉందో దీంట్లో ఉంది. అక్కడ వినేటువంటి వ్యక్తుల యొక్క శరీరంలో ఉన్నటువంటి సప్తధాతువులే, అంటే రక్తం, మాంసం, ఎముకలు, మజ్జ, ఇయ్యే. మనం చాలా మంది, అంటే లాహిరి బాబా కూడా అనేవాళ్ళు ఏంటంటే, బాబా మిమ్మల్ని చూడటానికి చాలా దూరం నుంచి వద్దాం అనుకుంటున్నాం. ఎట్లా అంటే, రక్త మాంసాలతో నిండి ఉన్నటువంటి ఎముకల గూడుని చూడటానికి అంత దూరం నుంచి ప్రయాసపడి రావటం ఎందుకు? మీ కుటస్థంలోనే, అంటే మీ కుటస్థంలో ఆజ్ఞలోనే నేను నెలవై నేనున్నాను, అక్కడే చూడండి అనేవాళ్ళు. ఎందుకు అంటే మహాత్ముల యొక్క శరీరాలు మామూలు వాళ్ళ శరీరాలుకి భేదం ఏమిటి అంటే ఏమీ లేదు. అక్కడ కూడా రక్తం, మాంసం, ఎముకలు, మజ్జ రకరకాలైనటువంటి ఇదే, ఇక్కడ ఉండేది అదే. కాకపోతే ఆ శరీరాన్ని తీసుకున్నటువంటి మహాత్ములు దాన్ని దివ్యత్వంతో నింపారు, పవిత్రతతో నింపారు. ఆ పవిత్రత అనేది ఎంత మీరు పువ్వులు తీసుకొచ్చి పేపర్ మీద పెట్టినా కానీ పేపర్కి కూడా ఆ సువాసన తర్వాత ఉంటుంది కదా. అలాగా ఆ శరీరానికి ఉన్నటువంటి విలువ అది. కాబట్టి మన ఇంట్లో ఫోటోలు పెట్టుకున్నా పెట్టుకున్నా కానీ ఆ మూర్తులన్నీ కూడా మనకి స్ఫూర్తిని నింపి మనకి సాధనలో ముందలకి వెళ్ళటానికి, మనకి జీవితంలో ఇలాగ బతకాలి అనేటువంటి విషయాన్ని గుర్తు చేసి మనకి ముందలకి నడపటానికే కానీ వేరే విషయం ఏమీ కాదు. కాబట్టి ఉన్నటువంటి సత్యం ఏమిటి అంటే అది ఒకటి, ఆత్మ అనండి, ఎరుక అనండి, కైవల్యం అనండి, ముక్తి అనండి. ఆ ఒక్క స్థితే ఉంది. మిగతాది దాని చుట్టూ అల్లుకున్నటువంటి మనస్సు, ఇంద్రియాలు, ప్రపంచం, భార్య, పిల్లలు, ఫ్రెండ్స్, సమస్తం ఇంక ఏదైనా తీసుకురండి, అది అంతా కూడా మాయతో కూడినటువంటి విషయాలే. దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా